ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక కేంద్ర స్థానంగా ఉన్నారు. తెలుగుదేశము, బీజేపీ, జనసేన ఒక కూటమిగా ఏర్పాటు కావడం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఢీకొనే శక్తి లేదు. వ్యక్తిగా అంటే విడిగా ఉంటే గనక ఆ శక్తి లేదు. ఈ 3 పార్టీలు కూటమి ఏర్పడిన తర్వాత వైసీపీ ప్రజల్లో అభిప్రాయం మారడానికి కారణమైంది పవన్ కళ్యాణ్ చొరవ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సందర్భంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు తరపున ఆయన్ని ప్రజల్లోకి వెళ్ళడము, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రజల్లోకి తీసుకొచ్చేలా చేయడము, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడము, అంటే తన శక్తి ఏమిటో తనకు తెలుసు, తన గురించి తనకు తెలుసు, తన పైన ఒక అంచనా ఉన్నది, పోయిన ఎన్నికల్లో తనకు వచ్చిన ఓట్లు, తన ప్రభావం ఎంతనో తెలుసు. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దూరదృష్టితో పవన్ కళ్యాణ్ వివరించిన తీరు అది చాలామందిని ఆలోచింపజేస్తూ ఉన్నది. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలలో ఒక స్టార్గా ఉండి తెలుగులో పవన్ కళ్యాణ్ అంటే మినిమం గ్యారంటీ సినిమా పవన్ కళ్యాణ్ది. రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే కనుక మినిమం గ్యారంటీ ఉంటుందన్న నమ్మకాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అందుకే సర్వేలలో పవన్ కళ్యాణ్ ఎంటర్ కావడానికి ముందు, ఎంటర్ అయిన తర్వాత పిక్చర్ మారిపోయింది. ఆయన తన అవకాశాన్ని వదులుకొని మిత్రపక్షాలకు ఎక్కువ అవకాశం ఇచ్చి తాను తగ్గి ఆ ప్రభుత్వాన్ని దించాలనే పట్టుదలతో ఉన్నారు ఆయన. సినిమాల కంటే కూడా రాజకీయాలలో వాస్తవానికి సినిమాలో జరుగుతుంటాయి ఇవన్నీ. సినిమాలో జరిగే వాటిని నిజ జీవితంలో కూడా చేసి చూపిస్తున్న సినిమా స్టారు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వం మారితే గనక ఆ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఒకవేళ గట్టి పోటీ ఇస్తే కూడా క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఒకవేళ కూటమి ప్రభావం అంత లేకున్నా ఒక మంచి ప్రయత్నం చేసిన నాయకునిగా పవన్ కళ్యాణ్ మిగిలే అవకాశం ఉన్నది. కానీ ఈ మూడిట్లలో గట్టి పోటీ నుంచి పవన్ కళ్యాణ్ అయితే ఈసారి అసెంబ్లీకి రాబోతున్నారు అనే ఆ చర్చన ఆంధ్రప్రదేశ్లో బలంగా జరుగుతూ ఉన్నది. అయితే ఈ కూటమి గెలుస్తుందా, జగన్ గెలుస్తున్న విషయంలో స్పష్టంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. పలు రకాల సర్వేలు, పలు అంచనాలు ఇస్తూ ఉన్నాయి. ఈ 2-3 బహిరంగ సభల్లో అమిత్ షా, నరేంద్ర మోదీ వైఎస్ జగన్ పైన విమర్శలు చేస్తున్నారు బహాటంగానే. కానీ బీజేపీ రాజధానుల విషయంలో అప్పుడేం తేల్చలేదు. కానీ ఇవాళ మాట్లాడుతున్నది కాబట్టి బీజేపీ పట్ల ఎంత అనుకూలత సానుకూలత ఉంటుందో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పట్ల, ప్రధానంగా పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల మార్పుకు కేంద్ర బిందువుగా నిలబడి ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభావము, పవన్ కళ్యాణ్ కేంద్రంగానే ఓటర్ల సమీకరణ, ఓటర్ల ఆలోచనను మార్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన చుట్టూనే జరుగుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ వైఫల్యాల ఆధారంగా గతంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యవహార శైలిని ఆయన ప్రధానంగా ప్రజల్లోకి తీసుకొని వెళుతూ ఉన్నారు. అన్నింటికంటే కూడా ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి మరో పార్టీ అధ్యక్షుడు గెలవాలని కోరుకోవడం అనేది రాజకీయాలలో సర్దుబాట్లకు, రాజకీయాలలో ఒక అడుగు వెనకేసి నిలబడేందుకోసం చేసే ప్రయత్నాలకు ఒక ఉదాహరణగా పవన్ కళ్యాణ్ నిలబడబోతున్నారు.